క్రైస్తవ కుటుంబాల్లో ఇలాంటి ఆనందం, ఇలాంటి సంతోషం, ఇలాంటి నీతి, ఇలాంటి ప్రశంస, ఇలాంటి ప్రోత్సాహం, ఇలాంటి పవిత్రత వర్ధిల్లాలి. నా ప్రభు అయిన యేసు రక్తమును బట్టి మనం నీతిమంతులం, పరిశుద్ధులం. మన ప్రార్థన నీతిమంతుని ప్రార్థనే, మన ప్రార్థన పరిశుద్ధుని ప్రార్థనే, మన ఆరాధన నీతిమంతుని ఆరాధనే. ఎందుకంటే యేసును బట్టి. మన ప్రార్థన నీతిమంతుని ప్రార్థన, నీతిమంతుని ఆరాధన, పరిశుద్ధుని ఆరాధన, పరిశుద్ధుని ప్రార్థనే మనది. ఎందుకంటే యేసును బట్టి. కృంగిపోవద్దు, కలత చెందుతూ. ఆకు వాడక నిరంతరము సారము కలిగి పచ్చగా ఉండే ఖర్జూర చెట్టు వలిగా మొదలుకొని నువ్వు పచ్చగా ఉండాలి. నా ప్రభు సారము కలిగిన చెట్టు వలె నువ్వు ఉండమని నా తండ్రి మాట్లాడుతున్నాడు. నిన్నలా చేయబోతున్నాడు నా దేవుడు. నిన్నలా ఆశీర్వదించబోతున్నాడు నా దేవుడు. నిన్నలా వర్ధిల్ల చేయబోతున్నాడు నా దేవుడు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు, వారు యెహోవా మందిరములో నాటబడిన వారై ముసలితనమందు చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు అని నా ప్రభు మాట్లాడినట్లుగా ఆ వాగ్దానం మనందరి బ్రతుకుల్లో నెరవేరును గాక. మన దృష్టి ఆకాశం వైపే నిలుపుదాం. నిత్యమైన స్వాస్థ్యం కోసమే అరులు చాచుదాం. నిత్యమైనటువంటి స్వాస్థ్యము మన కోసం సిద్ధపరిచిన యేసు తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడు. ఆయన వైపు మన దృష్టి నిలుపుదాం. మన కలలు, మన ఆలోచనలు, మన దర్శనాలు, మన సమస్తము అవే అయి ఉండునట్లు మనం జాగ్రత్త పడదాం. అల్పకాల పాప భోగాలు అందలేదని ఫీల్ అవ్వద్దు, దక్కలేదని బాధపడద్దు, పొందలేదని వేదన పడద్దు. అంతకంటే శ్రేష్టమైన భవిష్యత్తు మనకి సమీపంలోనే ఉంది, సమీపంలోనే ఉంది. నా తండ్రి చిత్తమైతే ఇక్కడ నీకు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఇస్తాడు. అంతకంటే శ్రేష్టంగా అక్కడ కూడా ఇవ్వగల సమర్థుడు.